దేవుని పిల్లలే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఈ దినమందు మనము ఈ ప్రసంగి గ్రంథంలో నుండి కొన్ని మాటలు అయితే మనం నేర్చుకోబోతా ఉన్నాం. కాబట్టి మనము జాగ్రత్తగా ఈ వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమని వ్రాయబడింది ఇక్కడ అనంటే, ప్రసంగి గ్రంథకర్త ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనివ్వకు అని చెప్పాడు. అంటే మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధానంలో ఉన్నాం. దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదు అని చెప్తున్నాడు. ఏ మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడకూడదు అని చెప్తున్నాడు. మనం ఎక్కడున్నాము అని అంటే దేవుని సన్నిధానంలో ఉన్నాం, మనం దేవుని సమ్ముఖం నందు ఉన్నాం. కనుక మనం ఎట్లా ఉండాలి అని అంటే చాలా తక్కువ మాట్లాడాలంట, సాధ్యమైనంత మట్టుకి. అదేనా దేవుణ్ణి మహిమపరిచేలాగా మాట్లాడాలట, దేవుణ్ణి గణపరిచేలాగే మాట్లాడాలట. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, మనమేమో భూమి మీద ఉన్నాం. కాబట్టి ప్రభు మందిరములో మనం ఎలా ఉండాలి అని అంటే బహు వినయము కలిగట మనం ప్రభు ఎదుట ఉండాలట. చూడండి, మనం ఎవరైనా పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు, గొప్పవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా నాయకులు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చాలా వినయాన్ని పాటిస్తాం. ఎందుకు అట్లా వినయాన్ని పాటిస్తామంటే ఆ వినయము మనము వారికి ఇచ్చే మర్యాద. ఆ వినయము ఎదుటి వారికి మనం ఇచ్చేటువంటి మర్యాదను చూపెడతా ఉంది. పిల్లలు గమనించండి. అట్లాగే దేవుని యొక్క మందిరంలో మనం కూడా వినయంగా ఉండాలి. ఆ వినయము దేవునికి మనం ఇచ్చే మర్యాద. పిల్లలు గమనించండి, దేవుని మందిరంలో కూర్చొని మనము గర్వించిన హృదయంతో ఒకవేళ పిల్లల దేవుని మందిరంలో అనాలోచనగా ఉంటూ ప్రక్కవారితో మాట్లాడుతూ ఉంటే అది దేవునికి ఎంత మాత్రమో మర్యాద కాదు. ఈ లోక సంబంధమైనటువంటి నాయకులకు, అధికారులకు, గొప్ప వాళ్ళకి మనం చాలా వినయం చూపెడుతూ వారి ఎడల మనం చాలా మర్యాదగా నడుచుకుంటాం. మరి దేవుని మందిరంలో మరి దేవుని యొక్క వాక్యము వింటూ ఉన్నటువంటి మనము దేవుని సన్నిధానంలో ఇంకెంత మర్యాద పాటించాలి. కాబట్టి మనం వినయం కలిగి ఉండడమే దేవుని యొక్క సన్నిధానంలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని దేవుని మందిరంలో మనము మన ప్రక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించుకోకుండా మనము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటూ పక్క వాళ్ళను కూడా పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినేటట్లుగా మనం ప్రవర్తించడమే మనం దేవునికి ఇచ్చే మర్యాద పిల్లర. అందుకని ఇక్కడ వాక్యంలో భక్తుడు ఏమంటాడనంటే, నీవు దేవుని మందిరంలో ఉన్నావు గనుక అనాలోచనగా ఉండకు, నీ హృదయాన్ని కూడా అనాలోచనగా ఉండనివ్వకు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడనంటే, మనం దేవుని మందిరంలో ఉంటాం కానీ మన హృదయం అయితే దేవుని మందిరంలో ఉండదండి. ఈ హృదయం ఏం చేస్తుంది అని అంటే వాక్యములు దేవుడు చెప్పగానే చెప్పాడు దాని గురించి. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది మనల్ని కూడా మోసం చేసే భయంకరమైనటువంటి హృదయం అది. కాబట్టి ఈ హృదయము ఎక్కడ ఉండదు అని అంటే మనమున్న చోట ఉండదటండి, అది ఉండాలనుకున్న చోట ఉంటుందట. లోకములో తిరగడానికి ఇష్టపడద్దట, లోకములో ఉండే విషయాలను ఆలోచించడానికి ఇష్టపడద్దట, దానికి నచ్చినట్టుగా ఉండాలని ఇష్టపడుతుందట. అందుకని వాక్యంలో ప్రభు అంటాడు, నీ హృదయము కూడా నీ దగ్గర ఉంచుకో, దాన్ని త్వరపడనివ్వద్దు అని అంటాడు. రెండవది మన మాటలు అన్నాడు. పుల్లర మాటల గురించి దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే మనకి దేవుడు మాట ఇచ్చాడు. ఈ మాట దేవుడు మనకిచ్చిన గొప్ప వరం పుల్లర కదండి. దేవుడు మాట ఇచ్చాడు కదా, నాలుగు ఇచ్చాడు కదా అని దాన్ని ఎలా పడితే అలాగా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, దేని విషయం కొరకో మనం ఉపయోగించకూడదు పుల్లరా. చూడండి, భూమి మీద చాలా జీవరాశులు ఉన్నాయి, అవన్నీ ఏం మాట్లాడవండి, మాట్లాడతాయా? కానీ భూమి మీద ఉన్నటువంటి మనిషి మాట్లాడతాడు. ఎన్నో భాషలు ఉన్నాయి, అన్ని భాషల్లోనూ మనిషి మాట్లాడగలడు. దేవుడు పిల్లల చక్కని స్వరాన్ని మనిషికి ఎందుకు ఇచ్చాడు? నాలుకను, నోటిని దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే వాక్యంలో ప్రభు అంటాడు, ప్రతి నాలుక నా నామాన్ని స్తుతించాలంటాడు ప్రభు. అంటే మనకి దేవుడు మాట, నాలుక ఎందుకు ఇచ్చాడండి? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి కనపరచుకోవడానికి దేవుడు మనకిచ్చాడు. ఈ ధన్యత ఈ భూమి మీద ఉండేటువంటి ఏ జీవరాశికి ఉండదండి. కేవలం మానవులమైనటువంటి మనకు మాత్రమే ఈ మాట, ఈ నోరు, ఈ నాలుక, ఇవన్నీ కూడా దేవుడు మనకి గొప్ప వరంగా ఇచ్చాడు పుల్లరా. కాబట్టి మన మాటలు ఎట్లా ఉండాలంటే చాలా పొదుపుగా ఉండాలట. ఏమండి, చాలా కొద్దిగా ఉండాలట. మనం మాట్లాడేటువంటి మాటలు కూడా చాలా పొదుపుగా ఉండాలని వాక్యంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకుంటే ఆకాశమందు ఉన్న దేవుడు అన్నీ చూస్తున్నాడు, నోరిచ్చిన దేవుడు నువ్వే మాట్లాడుతున్నావు వింటున్నాడు. గనక మన మాటలు ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలట. అవి కూడా పుల్లరా పనికొచ్చే మాటలు,
ఇతరులకు ప్రయోజనాన్ని కలిగించే మాటలు, దేవుణ్ణి మహిమపరిచే మాటలు, ఈ మాటలు ఉండాలంటే ప్రియులారా. కానీ మరి దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మన నోటిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉపయోగిస్తున్నామో కూడా మరి దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి ఉంటుందట ప్రియులారా. దాన్ని కూడా దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకని మాటలు చెప్తూ ఉన్నాడు అని అంటే చూడండి, నోటిని దేవుడు ఎందుకు చాలా పొదుపుగా వాడమంటున్నాడు, నాలుకని ఎందుకు దేవుడు చాలా పొదుపుగా వాడమంటున్నాడు, మన మాటల్ని కూడా ప్రియులారా ఎందుకు చాలా పొదుపుగా వాడమంటున్నాడు అని అంటే చూడండి, మన నోటి మాటలను బట్టే మనం ఎట్లాంటి వాళ్ళమో నిర్ధారణ చేయబడుతుంది, తెలుస్తుంది, ఇతరులకు తెలుస్తుంది. మనం మాట్లాడే మాటలను బట్టి ప్రియులారా మనం మర్యాదస్తులమా, లేదనంటే మన మాటలను బట్టే మనము ఏదైనా దుర్భాషలు మాట్లాడే వాళ్ళమా, తప్పుడు ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళమా, మన నోట్లో నుండి వచ్చేటువంటి మాటలను బట్టి ప్రియులారా. కొంతమంది ఉంటారు, వాళ్ళ వేషానికి వాళ్ళు మాట్లాడే మాటలకు అసలు సంబంధం ఉండదండి. ఉంటుందా? మనం అప్పుడప్పుడు వాళ్ళని అంటూ ఉంటాం, ఈడేంట్రా ఈడు చూస్తే ఎంత చక్కగా ఉన్నాడు, ఈడు మాట చూస్తే ఎంత భయంకరంగా ఘోరంగా ఉన్నది, నేను ఈడు వేషాన్ని చూసి మోసపోయాను, ఈడు మాటలు చూస్తే ఎలా ఉన్నాయి ఏంటి అని అంటూ ఉంటాం ప్రియులారా. మనుషులందరూ అట్లాగా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, మన నోటి మాటలను బట్టేనట ప్రియులారా. మనుషులు ఎట్లాగునైతే మనం మంచివాళ్ళమనో చెడ్డవాళ్ళమనో, మర్యాదస్తులు మనమో, లేదనంటే మనం అమర్యాద కలిగినటువంటి వాళ్ళమనో, మనం ఈ నోటి మాటలను బట్టే మనం చెడ్డవాళ్ళమా మంచివాళ్ళం అనేటువంటిది నిర్ధారణ చేస్తున్నట్లుగా దేవుడు కూడా అనట మన నోటి మాటలను బట్టే తీర్పు తీరుస్తాడట కదండి. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. యేసు ప్రభువు మాట్లాడుతూ ఆయన మాటలు చెప్తా ఉన్నాడు ప్రియులారా. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనములో ఏమని వ్రాయబడింది చూడ, నీ మాటను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుతావు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుతావు అన్నాడు ప్రియులారా. చూసారా ప్రియులారా, బాగా గమనించాలి. ఇక్కడ మన నోటి మాటలను బట్టి అంటే మన నోటి మాటలు ఇప్పుడు చెప్పండి ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మన నోటి మాటలు నాలుగు ఉంది కదా, నా నోరు కదా, నా ఆలోచనలు కదా, నేను ఏదైనా మాట్లాడవచ్చు అని అంటే ఒకవేళ మనుషుల దగ్గర ఒకవేళ చెల్లుబాటు కావచ్చు, కానీ ఇది దేవుని దగ్గర ఏమైనా చెల్లుబాటు అవుద్దండి? అవదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రభు జాగ్రత్త, నోరు జాగ్రత్త, నాలుగు ఉంది కదా, నేను నోరు ఇచ్చాను కదా అని దాన్ని ఎలా పడితే అలా వాడవుగాక. మరి రేపొద్దున్న దేవుని దగ్గర ప్రతి మాటకి లెక్క చెప్పాలి. ఆ మాటలను బట్టే, నీ నోటి మాటలను బట్టే నువ్వెవరో నిర్ధారణ చేయబడుతుంది. అవన్నీ కూడా వ్రాయబడతా ఉంటాయి. మలాకీ గ్రంథంలో ప్రభు అంటాడు, దేవుడట ఆకాశమందుండి తన యందు భయభక్తులు కలిగినటువంటి వారందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడం దేవుడు వింటూ ఉన్నాడట. భూలోక నివాసులందరూ మాట్లాడుకుంటే ప్రతి మాటకు లెక్క చెప్పాల్సిందిగా దేవుడు ప్రతి మాటను కవులలో వ్రాస్తూ ఉన్నాడట. ఈ మాటలన్నీ కూడా దేవుని దగ్గర ఉంటాయట. ఒకవేళ మనము ఆ మాటలు మాట్లాడి మనం మర్చిపోవచ్చు కదండి. కొన్ని మాటలు మనము నేను ఎప్పుడన్నాను, నేను ఎప్పుడు అలా మాట్లాడాను, అసలు నాకు గుర్తే లేదు, నేను అన్నట్టు నాకు తెలియదు కూడా అని మనము మాట్లాడుతూ ఉంటాం. ఎందుకని అనంటే మనమన్న మాటలు మనం మర్చిపోతాం కదండి. మర్చిపోతాము, గుర్తుంటాయా? మర్చిపోతాం. కొన్ని మాటలు గుర్తుపెట్టుకుంటాం, అన్ని మాటలు గుర్తుపెట్టుకోలేం ఏమండి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం ఎన్ని మాటలు మాట్లాడుంటాం? కొన్ని కోట్ల మాటలు మాట్లాడేసి ఉంటాం మనం. అవకాశం దొరికినప్పుడల్లా గంటల తరబడి మాట్లాడాలంటే మనకంటే గొప్పళ్ళు ఈ లోకంలో ఇంకెవరు ఉండరు. కాబట్టి మనం చాలా మాటలు మాట్లాడుంటాం. ఈ మాటలన్నీ మనకు గుర్తున్నాయా? గుర్తులేవు. కానీ ఈ మాటలన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయట. ఈ మాటలన్నిటిని బట్టి మనం దేవుని దగ్గర లెక్క చెప్పాలట. ఆ మాటలను బట్టే నువ్వు నీతివంతుడువా, నిరపరాధివా, అపరాధివా, మంచిదానివా, చెడ్డదానివా, మంచి వ్యక్తివా, చెడ్డవాడివా, ఇట్లాగ దేవుడు నిర్ధారణ చేస్తాడట. అందుకని వాక్యంలో ఇందాక ఆ ప్రసంగి గ్రంథంలో ఏమని చెప్తున్నాడంటే, దేవుడేమో ఆకాశం ముందు ఉన్నాడు, మనమేం భూమి మీద ఉన్నాము. మన మాటలు కొద్దిగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలండి? కొద్దిగా ఉండాలి. ఆ మాటలైనా ఎలా ఉండాలి అని అంటే మనకు ప్రయోజనం కలగాలి, ఇతరులకు ప్రయోజనం కలగాలి. పురులారు ఊరుకునే మనం మాట్లాడకూడదు. అందుకనే వాక్యంలో దేవుడు ఏమంటాడు అని అంటే, బుద్ధిమంతుడు ఊరుకునే ఉండాలట. జ్ఞానం కలిగినటువంటి వాడు అవసరం వచ్చినప్పుడు ఒకే ఒక మాట, పనికి మాలిన మాటలు అన్ని విడిచిపెట్టి పనికొచ్చే మాట ఒకటి మాట్లాడతాడట. పిల్లలు గమనించండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మన నోటి మాటలను బట్టే
ఏమండి, నిజమే కదా. ఇప్పుడు ఒక మాట మనం మంచిగా పలికామనుకోండి, శుభవచనం పలికామనుకోండి, ఇతరులని ఆనందం కలిగించే మాటలు మాట్లాడమనుకోండి, ఇతరుల యొక్క మనసులకి ఎంత హాయిగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది కదండి. మన నోటి మాటతో ఒక వ్యక్తిని సంతోషపెట్టవచ్చు, మన నోటి మాటతో ఒక వ్యక్తిని ఆనందపరచవచ్చు, మన నోటి మాటతో ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి రప్పించవచ్చు, మన నోటి మాటతో చాలా మందిని మనం మంచితనం చేసుకోవచ్చు పురులరా. అదే మన నోటి మాటతో ఒక వ్యక్తిని గాయపరచవచ్చు, ఒక వ్యక్తిని పురులరా ఆత్మహత్య చేసుకుండేలాగా ప్రేరేపించవచ్చు, గొడవలు పెట్టవచ్చు, కలతాలు పెట్టవచ్చు, కలహాలు పెట్టవచ్చు, పురులరా సంసారాలు నాశనమైపోయేటట్టుగా కూడా అదే నాలుకను ఉపయోగించి మాట్లాడవచ్చు. కాబట్టి ఈ నాలుక ఎట్లాగైనా మాట్లాడగలదట. అందుకని వాక్యములో దేవుడు ఏమంటాడు అనంటే, వాక్యం అనే తాళం పెట్టు నీ నోటికి. నువ్వు దేవుని బిడ్డవు కదా, క్రైస్తవ బిడ్డవు కదా, దేవుడిని నమ్ముకున్న వ్యక్తివు కనుక నీ నోటికి వాక్యం అనే తాళం పెట్టు అని అన్నాడు. నోటి ద్వారము అన్నాడు పురులరా. దీన్ని దేంతో పోల్చారు తెలుసా అండి? ద్వారముతో పోల్చాడు పురులరా. చూడండి, అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాగ మనకి కదండి. భోజనం తినేస్తాం, అన్నీ తాగేస్తాం, అన్నీ కాల్చేస్తాం, అన్నీ నమిలేస్తాం, అన్నీ లోపలికి వేసేస్తూ ఉంటాం. దీన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? ద్వారము అని అన్నాడు. ద్వారానికి ఏముండాలి మరి? ఖచ్చితంగా తలుపులు ఉండాలి, గడియలు ఉండాలి, దానికి ఖచ్చితంగా తాళము ఉండాలి. ఒకవేళ తలుపులు గడియలు తాళాలు లేవనుకోండి, తలుపులు లేకపోతే అది తెరిచిన ద్వారం కనుక పురులరా దుమ్ము ధూళి చెత్త చెదారం ఏమండి దుమ్ము మొత్తం అంతా కూడా లోనికి వచ్చేస్తూ ఉంటుంది. తలుపులు ఉండాలి. ఒకవేళ తలుపులు ఉన్నాయి, దానికి గడియలు తాళాలు లేవనుకోండి, దానిలోనికి దొంగలు ఈజీగా చొరబడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అట్లాగే దేవుని యొక్క వాక్యములో దేవుడు ఈ ద్వారము నోటి ద్వారమునకు వాక్యం అనే తాళం పెట్టాలి. ఈ వాక్యం అనే తాళం పెట్టకపోతే గనక ఈ నోట్లో నుంచి రకరకాలైనటువంటి పనికిమాలిన అడ్డమైన మాటలన్నీ కూడా వచ్చేస్తాయట. మాటల్లో ఎన్ని మాటలు ఉన్నాయో దేవుని యొక్క వాక్యములో దేవుడు ఆ ప్రసంగి గ్రంథకర్త ద్వారా, లేదంటే ఆ సామెతల గ్రంథకర్త ద్వారా చాలా విషయాలు చెప్పాడు పుల్లరా. కుటిలమైన మాటలని, చెడ్డ మాటలని, ఏమంటే కొండెపు మాటలని, లేదనంటే బూతులు మాట్లాడేటువంటి మాటలని, కత్తిపోటు వంటి మాటలని, ఇలాగా చాలా రకరకాలైనటువంటి మాటల గురించి దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్పాడు. కాబట్టి ఒక మాట ఒక వ్యక్తిని పుల్లరా దేవుని దగ్గరికి రప్పించగలదు, ఒక వ్యక్తిని మనకి మంచి స్నేహితునిగా మార్చగలదు, ఒక వ్యక్తిని మనకి దేవుని నమ్మకస్తునిగా చేయగలదు. అదే మాట ఒక వ్యక్తికి వైరం పుట్టించగలదు, ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని గాయపరచగలదు, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని సర్వనాశనం కూడా చేసేయగలదు పుల్లరా ఒక మాట. ఆ మాటకంత పవర్ ఉందన్నమాట. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమన్నాడు అని అంటే, నాలుగు ఉంది కదా అని, లేదా మనకు నోరు ఉంది కదా అని చెప్పి క్రైస్తవ బిడ్డలు ఎలా పడితే అలాగే ఎక్కడ పడితే అక్కడ పొదుపు లేకుండా మాట్లాడకూడదు, అదుపు ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాలుగుకి నోటికి పొదుపు ఉండాలి, అదుపు ఉండాలి పుర్లరా. పొదుపు అదుపు లేనటువంటి వారి యొక్క జీవితాలు కూడా ఎట్లా ఉంటాయంటే పుర్లరా, మన నాలుగు అగ్నితో పోల్చబడింది. ఏమండి, అగ్నితో పోల్చబడింది. మన నాలుగు దేంతో పోల్చబడింది? అగ్నితో పోల్చబడింది పురులరా. మరి ఈ నాలుగు అగ్ని అయినప్పుడు అది ఇతరులను తగలెట్టేస్తే మరి నిన్ను కూడా తగలెట్టేయగలే గుణం ఉందా లేదా దానికి? అగ్ని నీకంటుకున్నా కాలుతుంది, అవతల వాళ్ళకి అంటించినా కాలుతుంది. కాబట్టి అగ్ని అది నాలుగు వశములో ఉందట. అందుకనే వాక్యంలో భక్తుడైనటువంటి చూడండి సామెతల గ్రంథకర్త ఏమంటాడు అని అంటే పురులరా, సామెతల గ్రంథంలోనికి మనం వెళదాం. చూడండి 18వ అధ్యాయము 21వ వచనం చదవండి. నాలుకను గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? జీవ మరణములు చూసారా? అంటే జీవము మనం బ్రతుకుండాలన్నా, మనము నిత్య నరకానికి వెళ్ళిపోవాలన్నా ఇప్పుడు దేని వశములో ఉందట? నాలుక వశములో ఉందట. మనము నిత్య నరకానికి వెళ్ళాలన్నా, పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా మన చేతిలోనే ఉంది అదంతా కూడా. మనం నాలుకను గనక అదుపులో ఉంచుకోగలిగితే, పొదుపుగా మాట్లాడగలిగితే, మన నాలుకను దేవుని స్తుతించడానికి ఉపయోగించగలిగితే, మన నాలుకను 10 మంది మంచి కొరకు ఉపయోగించగలిగితే, మన నాలుకను పుల్లరా 10 మందిని దేవుని దగ్గరికి రప్పించడం కొరకు ఉపయోగించగలిగితే, న్యాయం ధర్మం కోసం మన నాలుకను ఉపయోగించగలిగితే, మన మాటలు న్యాయము ధర్మము కలిగినటువంటి మాటలే, ప్రభునామాన్ని స్తుతించే మాటలే, ప్రభునామాన్ని కనపరిచే మాటలే, ఇతరులను పుల్లరా చాలా చక్కగా ప్రభు గురించి తెలియజేసేటువంటి మాటలే ఉంటేనట పుల్లరా మనకి జీవం అంట. ఒకవేళ లేదు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కుటిలమైన మాటలు, కొండెపు మాటలు, పనికి మాలిన మాటలు, భూతు మాటలు, కత్తిపోటు వంటి మాటలు, ఎట్లాంటివన్నీ కూడా ఉన్నాయనుకోండి పుల్లర, చేదైన మాటలు కదండి, ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, అదట మరణమునకు దారితీస్తుందట. కాబట్టి ఇక్కడ వాక్యములో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడనంటే, నీ నోటి మాటలు బట్టి నీకు జీవం ఇవ్వాలా మరణం ఇవ్వాలా అనేది
దేవుడు తీర్పు తీరుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనకి ఎటువంటి తీర్పు తీర్చబడబోతా ఉందో కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం మంచివారమా కాదా అనేటువంటిది మన మనసాక్షి చెప్తూ ఉంటుందండి. అప్పుడప్పుడునే దాని మాట మనం వినాలి, నమ్మాలి కూడా. అప్పుడప్పుడు మన మనసాక్షి చెప్తా ఉంటుంది, ఇది తప్పు, నువ్వు తప్పుడుగా మాట్లాడుతున్నావు, చూడలేని మాటలు నువ్వు మాట్లాడకూడదు, నువ్వు వినలేని మాటలు మాట్లాడకూడదు, ఇది లేని మాట కొత్తగా పుట్టించకూడదు, ఇది మాట్లాడకూడని మాట అసలు మాట్లాడకూడదు అని మన మనసాక్షి చెప్తా ఉంటుంది పురులరా. కాబట్టి మన మనసాక్షి చెప్పినప్పుడు మనం వినాలి, ఆ గద్దింపును మనకు లోబడాలి. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యములో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు పురులరా. భక్తుడైనటువంటి మోషేట ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కానాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. ఒక రోజున మోషేను వీళ్ళందరూ కూడా సనుక్కోవడం వల్ల, విసుక్కోవడం వల్ల, మోషే మీద తిరుగుబాటు చేయటం వల్ల మోషేకు విస్తారమైన కోపం పుట్టించేశారు నోటి మాటల వల్ల కదండి. కొంతమంది మాట్లాడుతూ ఉంటే మనకు కూడా కోపం వస్తూ ఉంటుంది. అయినా కానీ పురులరా మనం అదుపులో ఉండాలట, మన మాటలు పొదుపుగా కూడా ఉండాలంట అప్పుడు పురులరా. అయితే భక్తుడైనటువంటి మోషే తనను తాను కంట్రోల్ చేసుకోలేనటువంటి స్థితిలో అదుపు తప్పిన వాడై కాని మాట పలికాడని వాక్యములో వ్రాయబడింది. భక్తుడైనటువంటి మోషే కాని మాట పలికిన కారణం చేత మోషేను దేవుడు కానాను దేశం వరకు తీసుకుని వెళ్ళలేదు. పురులరా బాగా గమనించాలి. అంటే దేవుడు మనకిస్తానన్నటువంటిది మనం కోల్పోవడానికి గల కారణం నాలుక కూడానండి, మాటలు కూడా. పురులరు గమనించాలి. దేవుడు పరిశీలన చేస్తున్నాడండి, అందరినీ పరిశీలన చేస్తున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో, ఎక్కడెక్కడ మాట్లాడుతున్నావో, ఏమేం మాట్లాడుతున్నావో ఇవన్నీ కూడా మనుషులకు తెలియకపోవచ్చు, కానీ నిశ్చయంగా ఈ మాటలన్నీ ఎవరికి తెలుస్తాయి? ఖచ్చితంగా నిశ్చయంగా దేవునికి అయితే తెలుస్తాయి పురులరా. జీవము మరణము కూడా నాలుక వశములో ఉంది, మన నాలుక వశములో ఉంది. అందుకనే 92వ కీర్తన మొదటి 2 చరణాలు కూడా మనం చదువుకుంటే యెహోవాను స్తుతించడం మంచిది. మనకి యెహోవాను స్తుతిస్తూ ఉండాలి. మనకి ఇదే నాలుకతో మనము దేవుణ్ణి స్తుతిస్తూ, ఇదే నాలుకతో మనుషులను దూషిస్తూ, ఇదే నాలుకతో ప్రభునామాన్ని ప్రార్థన చేస్తూ, ఇదే నాలుకతో మనుషులని నానాభూతులు మాట్లాడుతూ, ఇదే నాలుకతో ప్రభునామాన్ని మహిమపరిచేటట్టుగా పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని పురులర ఇదే నాలుకతో మాట్లాడుతూ, ఇదే నాలుకను లోక సంబంధమైనటువంటి మాటలకు ఉపయోగిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యములో దేవుడు అన్నాడు ఇది మరణమే. గనుక మన నాలుక వశంలో జీవము ఉంది, మరణము ఉంది. ఇంకొక విషయం చెప్పమంటారా? అది జీవము మరణము మనకు ఉంది, మన నాలుక ద్వారా ఇతరులకు కూడా ఉందండి. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తిని మన నోటి మాటలతో చంపేయచ్చండి. కత్తులు, గొడ్డళ్ళు, తుపాకులు, బాంబులు ఇలాంటివి ఉపయోగించాల్సిన అవసరం లేదండి. మీకు అర్థమవుతుందా? అలాంటివి కూడా ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజున చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు ఏమండి? చాలా మంది ప్రమాదకరమైనటువంటి పాయిజన్ తీసుకోవడానికి గల కారణాలు, ఉరిపోసుకోవడానికి గల కారణాలు ఇవన్నీ ఏంటో తెలుసండి? మాటలండి, మాటలు. ఈ రోజున దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, దేశాలకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి పుల్లరా. ఏమండి చూడండి, ఇశ్రాయేలు దేశానికి పాలస్తీనాకి చాలా భయంకరమైనటువంటి యుద్ధం ఇంకా జరుగుతూనే ఉందండి. మొన్నటి వరకు కూడా పిల్లరా ఆఫ్ఘనిస్తాన్ ఎట్లాగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఏమండి ఉక్రెయిన్కి ఎట్లా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాగా ఎందుకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అనంటే ఇద్దరు మనుషుల మధ్య, 2 దేశాల మధ్య కానీ, ఇద్దరు మనుషుల మధ్య కానీ అసలు ఘర్షణ ఎందుకు వస్తుందో తెలుసండి? మాటలు అతకకపోవడం వల్ల, ఒకరి మాట ఒకరు గిట్టకపోవడం వల్ల, ఒకరి మాట అంటే ఒకరికి పడకపోవడం వల్ల, ఒకరి మాట అంటే ఒకరికి దేవుని బిళ్ళర నచ్చకపోవటం వలన ఘర్షణలు, గొడవలు, కుట్లాట్లు వస్తాయి పుల్లర. దేవుని యొక్క వాక్యములో దేవుడు అంటాడు, సాత్వికమైనటువంటి నాలుక కలిగిన వాడు జీవాన్ని స్వతంత్రించుకుంటాడట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ రోజున దేశాల మధ్య యుద్ధాలు జరగడానికి కారణం ఏంటి అనంటే ఆ దేశానికి ఈ దేశానికి మధ్య ఆ మాటలు అతకకపోవడం పుల్లర. వారి మధ్య ఆ మాటల యుద్ధం తర్వాత అది మనుషుల మధ్య భయంకరమైనటువంటి మారణాయుధాలు కలిగినటువంటి యుద్ధంగా మారిపోతూ ఉంది. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు, నాలుక వశములో మరణము జీవము కూడా ఉందని చెప్తున్నాడు పురులరా. మాట్లాడుకున్నప్పుడు సమస్య పరిష్కారం కాకపోయింది అనుకోండి, మాటల వల్ల ఇతరులు కోపం పుట్టించేస్తూ ఉంటే కత్తులు కర్రలు తీసుకుంటారు కదా. కత్తులు కర్రలు ఎప్పుడు తీసుకుంటారు? మాటలు అతకకపోయి ఆ సమాధానం దొరకకపోతే, ఆ సమస్యకు పరిష్కారం దొరకకపోతే వీడిని ఇలా కాదురా 4 వేస్తే దారిలోకి వస్తాడు అన్నట్టుగా ఆ మాటల యుద్ధం దాటిన తర్వాత పుల్లర స్థితి మించితే అప్పుడు మారణాయుధాల జోలికి వెళుతూ ఉంటారు. కారణం ఏంటంటే దీని అంతటికీ నోరే కారణం.
నోరే కారణం పుల్లరా. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే ఆ నోటిని అదుపులో ఉంచుకోమని చెప్తున్నాడు. ఆ నోటి నుండి వచ్చే మాటలు చాలా పొదుపుగా వాడమని చెప్తా ఉన్నాడు పుల్లరా. మన దగ్గర డబ్బులు అతి తక్కువగా ఉంటాయండి. ఏ రోజు కోల్పోయిన ఆ రోజు తెచ్చుకొని మనం బిడ్డలతో చాలా అలాగే ఏదో బ్రతుకుతూ ఉంటాం. మనం వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే ఖర్చు పెట్టేస్తే ఎట్లాగండి మంచినీళ్ళగా? ఏమండి, వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే మంచినీళ్ళుగా ఖర్చు పెట్టేస్తాం అనుకోండి, రేపొద్దున జీవితం చాలా కఠినంగాను చాలా కష్టంగాను వెళ్ళదా? మరలా మనుషుల దగ్గర చేయి చెప్పే పరిస్థితి రాదా? మనుషులు ఏం చేస్తారు అని అంటే ఉన్న 10 రూపాయలైనా దాన్ని చాలా పొదుపుగా వాడి సంసారాన్ని చాలా ముందుకు తీసుకుని వెళ్ళాలనుకుంటూ ఉంటారు. ఏమండి, ఒక సంసారం గడవాలనంటే రూపాయలు పొదుపుగా మనం వాడాలి. మరి పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే నాలుగు ఉంది కదా, నోరు ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ప్రభు ఏం పరలోక రాజ్యం రానివ్వడండి. బయటేమో అట్లాగా, ఇక్కడికి వచ్చేమో ముసుకేసుకుని ఇట్లాగా ఉంటే దేవుని దగ్గర లెక్క ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. వాక్యములో ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు కదా, జీవము మరణము నాలుక వశములో ఉంది. కాబట్టి నీ నాలుకని ఎంత పొదుపుగా వాడితే, నీ నాలుకని ఎంత అదుపులో ఉంచుకోగలిగితే, నీ నోటికి వాక్యమైనటువంటి తాళాన్ని ఎంత గట్టిగా బిగించగలిగితే అప్పుడు నీకు అంత జీవం, అంత గొప్ప జీవం హృదయాన్ని బిడ్డరా దేవుని ఎదుట నీకు కలుగుద్ది. యేసు ప్రభు నీ లోకం అంతా హింసిస్తూ ఉందండి. యేసు ప్రభును దొంగని వాళ్ళు అంటూ ఉన్నారు, ద్రోహి అని వాళ్ళు అంటూ ఉన్నారు, ఈయన దెయ్యాలకు అధిపతి అంటూ ఉన్నారు, ఈయన దేవుని దూషించాడు అంటున్నారు, ఇతనేమో తిండిపోతు అంటున్నారు, తిరుగుబోతు అంటున్నారు. ఇట్లాగా ఎవరికి నోటుకొచ్చింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదండి. యేసు ప్రభు ఎలా ఉన్నాడట? ఏం తిరిగి మాట్లాడలేడైనా? మనకంటే పౌరుషం కలిగిన దేవుడైన ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన ఏమంటా ఉన్నాడు? దెయ్యాలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దెయ్యాలు గసగసా వణుకుపోతూ విడిచిపెట్టి పారిపోతున్నాయంట. అంటే ఆయన మాటకి ఎంత పవర్ ఉందండి, ఎంత పవర్ ఉంది ఆయన మాటకి. సముద్రంతో మాట్లాడితే సముద్రం కూడా అణిగిమణిగి అట్లాగా ఊరుకుందంట పుల్లరా. యేసు ప్రభు అన్నాడట, సముద్రం మీద నేను నడిచి వెళ్ళాలన్నాడట. నడువు ప్రభా, నువ్వు నడవడానికే అన్నదట సముద్రం. యేసు ప్రభు నడవడానికి అధికారం ఇచ్చిందట. ఇప్పుడు దేవుని బిడ్డలరా, ఎంత పవర్ ఉందండి యేసు ప్రభు యొక్క మాటకి. మరి అంత పవర్ ఉన్నటువంటి ఆయన మనుషులందరూ కూడా, అబద్ధాలు మాట్లాడే వాళ్ళందరూ కూడా అక్కడే నాశనం అయిపోవాలి, బూడిదైపోవాలి, నా మీద కుండాలు చెప్పేవాళ్ళు, నన్ను కొట్టే వాళ్ళందరూ కూడా ఇక్కడ బూడిదగా రాలిపోవాలి అని ఒక్క మాట చెప్పాడు అనుకోండి, ఏమైపోద్ది పరిస్థితి? అంతే, మొత్తం అంతా బూడిదగా మిగులుతుంది పిల్లరా. అక్కడ మిగిలేదు బూడిదే. కానీ యేసు ప్రభుట మౌనంగా ఎందుకున్నాడో తెలుసా పిల్లరా? మనల్ని క్షమించడానికి, ఆయన మంచితనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి, ఆయన మాదిరి చూపించి మనము కూడా ఆయన పోలి నడుచుకోవడానికి దేవుడు మౌనంగా ఉన్నాడు పిల్లరా. కానీ ఈ రోజున దేవుడు నమ్ముకుని కూడా ఈ నాలుకను తన ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు లోకంలో. క్రైస్తవ బిడ్డలుగా ఉండి కూడా ఈ నాలుకను తనకి ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకునే వాళ్ళు కనపడుతూ ఉన్నారు లోకంలో. దేవుణ్ణి నమ్మి, ప్రభువుని నమ్మి, యేసు ప్రభు యొక్క ప్రేమ గురించి తెలిసి కూడా వాక్యం వింటూనే అడ్డు అదుపు లేనటువంటి మాటలతో లోకంలో చెలరేగిపోయే వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు లోకంలో. అందుకని వాక్యములు దిన్నన్న దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త, జీవము మరణము కూడా నీ నాలుక వశంలోనే ఉంది. అడ్డు అదుపు లేనటువంటి మాటలు నీ నాలుక రానవకు, నీ నోటికి, నీ నోటి పెదవులకు తాళం పెట్టు, అదుపు పెట్టు, పొదుపు పెట్టు నీ మాటలకి అని ప్రభు హెచ్చరించడానికి ప్రధానమైనటువంటి కారణం అది. అందుకని భక్తుడైనటువంటి యోబు గురించి దేవుడు ఏమంటాడు తెలుసా అండి? నోటి మాటలతోనైనా యోబు పాపము చేయలేదు. చూసారా, నోటి మాటలతోనైనా పాపం చేయలేదట. అంటే విస్తారమైనటువంటి పాపం ఎక్కడుందో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యములో దేవుడు ఒక మాట చెప్తాడండి. ఒకసారి ఆ మాటను చదువుకుందాం చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు మాట్లాడుతూ ఓ చక్కటి విషయాన్ని అయితే తెలియపరిచాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకసారి మనము చదువుకుందాం చూడండి. యాకోబు పత్రిక 3:16 చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16 వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే అక్కడ మాట కనబడుతూ ఉంటుంది మనకి. చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. యాలయనగా 3వ అధ్యాయము 6వ వచనము. నాలుక అగ్ని అయి, నాలుక మన అవయవములలో ఉంచబడిన, మన అవయవములో ఉంచబడినటువంటి పాప ప్రపంచమంతా ఇక్కడ ఉందటండి. ఇక్కడే మనం ప్రపంచమంతా దేంతో మాట్లాడతాం? మనం ఎక్కడో జరిగినటువంటి విషయాలన్నీ పిల్లరా దీంతోనే మాట్లాడుతూ ఉంటాం. ఎక్కడైనా కూర్చున్నాం అనుకోండి, పెద్ద రాజకీయమే మాట్లాడతాం మనం కదండి. ఎక్కడన్నా కూర్చున్నాం అనుకోండి, అసలు కుటుంబాలు నాశనం అయిపోయే మాటలే మాట్లాడేస్తాం మనం. ఎక్కడన్నా కూర్చున్నాం అనుకోండి, ఇంకా ప్రపంచంలో ఉండే విషయాలన్నీ మాట్లాడుకుంటాం మనం. చూసారా, అందుకని ఇక్కడ వాక్యములో ఏమని వ్రాయబడింది? నాలుక అగ్నియే, నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము
కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చూసారా పిల్లరా? ఏంటండి స్విచ్ పెట్టేదంతా ఏంటండి? పెట్టేసావా స్విచ్? వేసేసావా పచ్చబెడ్లు అగ్గి అంటూ ఉంటాం. దేంతో అమ్మా చెప్పండి? దేవునితో, ఒక నాలుకతో. చూసారా? జీవము మరణము కూడా నాలుక వశములో ఉందట. అసలు పాపమంతా కూడా నోట్లోనే ఉందట. పాపమంతా నాలుక మీద ఉందట. అందుకని వాక్యంలో దేవుడు అంటూ ఉన్నాడు, పిల్లరా, జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి గనక చాలా జాగ్రత్త. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా వాక్యం వింటూ ఉన్నటువంటి మనకి ఏమనిపించాలి అని అంటే, అమ్మో ఈ రోజు నుంచి నా నోరు నా నాలుక కూడా అదుపులో ఉంచుకోవాలి, జాగ్రత్త పడాలి మీదట అని అనిపించాలి. ఈ వాక్యం విన్న తర్వాత కూడా మన జీవితంలో మార్పు రాకోకుండా నా నాలుక నా నోరు అనుకుంటే, దేవుడు అంటాడు, పిల్లరా, నీ నోటి మాటలను బట్టి నువ్వు నీతిమంతుడువా అపరాధివా అని నేను తీర్పు తీరుస్తాను, జాగ్రత్త అని దేవుడు ముందుగా హెచ్చరించాడు. జాగ్రత్త ప్రభువుని బిడ్డలారా. ఇక్కడ ఈ నాలుకట ఈ సర్వ శరీరమునకు మాలిన్యాన్ని కలిగిస్తుందట. సర్వ శరీరమునకు మాలిన్యం అంటే పాపం, తప్పు. లేదనంటే ప్రభువుని మనం ఇంకో రకంగా మనకు అర్థమయ్యేలాగా అనుకోవాలి అంటే, చూడండి పిల్లరా, బురద బాముకోవడం అనమాట. మాలిన్యం అంటే బురద బాముకోవడం. బురదను మనం దేనితో పోలుస్తాము? పాపముతో పోలుస్తాం. దేనితోనండి? పాపంతో పోలుస్తాం. కాబట్టి సర్వ శరీరానికి కూడా మాలిన్యం అనేటువంటిది నోటి మాటలతోనూ వస్తుందట. అందుకనే పిల్లరా, నేను ముందుగా చెప్పాను, మన నోటి మాటలను బట్టి మనం ఎంత మర్యాదస్తులమో ఇతరులు గ్రహిస్తారు, కనిపెడతారు. మనం ఎంత మర్యాదస్తులమో ఇతరులు కనిపెడతారు పిల్లరా. మనం ఎలాంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులమో కనిపెడతా ఉంటారు. అందుకని కొన్ని చోట్ల కొన్ని సలహాల కొరకు అట్లా జ్ఞానం కలిగి మాట్లాడేటువంటి వ్యక్తులు నెతుక్కుంటూ వెళతారు వాళ్ళ దగ్గరికి. అయ్యా, మీరు తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్నారు, మీ దగ్గర ఈ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది, ఏదో తెలివి చెప్తారు, మంచి సలహా చెప్తారని మీ దగ్గరకు వచ్చామని ఊళ్ళో ఎంతమంది ఉన్నా అలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళతాం మనం అని అంటే, వాళ్ళు దేనికి పడితే దానికి ఆ నాలుకను ఉపయోగించరండి. వాళ్ళ పరిధి ఉంటుంది. వాళ్ళు ఓ పరిధిని పెట్టుకుంటారు. మనం ఎంతవరకు మాట్లాడాలో, ఏ మనిషితో మాట్లాడాలో, ఆ మనిషితో మాట్లాడినప్పుడు ఎంతవరకు మాట్లాడితే మన గౌరవం నిలబడుతుందో, ఎంతవరకు మాట్లాడొచ్చో, ఏ మాటలే మాట్లాడొచ్చో అనేటువంటిది దేవుని వాళ్ళకి తెలుస్తుంది. అందుకని ఇక్కడ వాక్యంలో దేవుడు కూడా అదే చెప్తున్నాడు. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు కనుక జీవన్ మరణాలు నాలుక వశంలో ఉన్నాయి కనుక నాలుగుని ఎలా పడితే అలా ఉపయోగిస్తే శరీరం అంతటిని కూడా మాలిన్యంలోనూ పాపంలోనూ పడేసి అగ్నిలో కాల్చివేయడానికి నాలుగే కారణం అవుతుంది కనుక ఈ నాలుకను చాలా అదుపులోనూ పొదుపుగాను వాడితే, వాక్యం అనే తాళాన్ని గట్టిగా నొక్కి పెడితే అప్పుడు ఆ నోట నుండి వచ్చేటువంటి మాటలు జ్ఞానం కలిగిన మాటలు అవుతాయి ఉంటాయంట. పురులరా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పురులరా, బాగా ఆలోచించే వాక్యంలో ఒక మాట మనము ఆఖరిగా చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి పురులరా. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమని, సాత్వికమైన నాలుక. చూసారండి, అక్కడ వాక్యంలో ఏమన్నాడు అనంటే, అక్కడేమో నాలుక అగ్ని అన్నాడు, ఇక్కడేమన్నాడు జీవం అన్నాడు. అంటే అక్కడ అగ్ని అని అంటే మరణం, జీవం అని అంటే నిత్య పరలోక రాజ్యం. కాబట్టి రెండు కూడా ఎక్కడ కనపడుతున్నాయి? మనకే నాలుక మీదే కనపడతా ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి? నాలుక మీదే కనపడతా ఉన్నాయి. మన మాటల మీదే మన భక్తి ఆధారపడి ఉంటుంది, మన మాటల మీదే మన జ్ఞానం ఆధారపడి ఉంటుంది, మన మాటల మీదే మనం ఎలాంటి వాళ్ళమో ఆధారపడి ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళు ఊరికి నేను చెప్పలేదు, నీ నోరు మంచిదైతే ఊరంతా మంచిగా కనపడుతుంది, అదే నీ నోరు చెడిపోతే లోకమంతా నీకు చెడ్డగానే కనపడుతుంది అని చెప్పారు పిల్లల పెద్దలు. అందుకనే నోటి మాటలతోనట ఒక వ్యక్తిని గాయపరచవచ్చు, నోటి మాటలతోనట గాయపడిన వ్యక్తిని ఆ గాయాన్ని మాన్పించవచ్చు. పిల్లల వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, సాత్వికమైన నాలుక. సాత్వికమైనటువంటి నాలుక ఉండే గుణం ఏంటో తెలుసా అండి? ఓర్చి సహించి న్యాయమే మాట్లాడి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రాణం మీదకొచ్చినా అబద్ధం మాట్లాడుకోకుండా, ఇతరులకు హాని కలిగించుకోకుండా, ఇతరులకు ప్రయోజనాన్ని కలిగించే మాటలు మాట్లాడేది సాత్వికమైన మన నాలుక పుల్లర. ఆ మాటలు ఎవరు మాట్లాడారంటే యేసు ప్రభు మాట్లాడారు. ఆయన అంటాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటాడు. హల్లెలూయా. అందరం చెప్దాం గట్టిగా, హల్లెలూయా.
కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు. చూసారండి, ఆయన కొట్టేటప్పుడు కూడా, తిట్టేటప్పుడు కూడా, ఆయన మీద నేరాలు మోపేటప్పుడు కూడా, ఆయన్ను సిలువలో వేలాడు తీసినప్పుడు కూడా, సుధమేకులతో గుచ్చినప్పుడు కూడా యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరు క్షమించండి అని ఆయన సాత్వికమైనటువంటి మనసుతో క్షమించాడు. దేవుని బిడ్డలారా, అంటే ఆయనకి హాని జరుగుతూ ఉన్నా హాని చేసే వాళ్ళకి తిరిగి హాని చెయ్యాలి అని దేవుడు తన ఆలోచనలో పెట్టుకోలేదు. తన నాలుకతో శపించలేదు. అందుకని వాక్యంలో దేవుడు మాట్లాడుతూ మనతో ఆయన అన్నాడు, పిల్లరా, నోటి మాటలను బట్టే మనం ఎవరమో తీర్పులోనికి రాబోతూ ఉన్నాం. తీర్పులోనికి రాబోతూ ఉన్నప్పుడు మనం ఎవరమో మన నోటి మాటలను బట్టి, మన క్రియలను బట్టి తెలియచేయబడతాయి. పిల్లరా, వాక్యంలో ప్రభు అంటాడు, హృదయం నిండిన దానితో పెదవులు మాట్లాడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి హృదయంలో పగ నిండింది అనుకోండి, మన నోరు ఆ మనిషిని చూడగానే పగతో కూడిన మాటలు, ఆ కసి తీరే మాటలు, ఆ వ్యక్తిని గాయపరిచే మాటలు పిల్లలు మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రేమ కలిగింది అనుకోండి, అదే హృదయంలో నుండి ఉప్పొంగుచిన ప్రేమను బట్టి మా నాలుక ఆ ఇతరుల పట్ల చూపించేటువంటి మాధుర్యమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. చేదు మాటలు ఈ నాలుకలోనే ఉన్నాయి, మధురమైన మాటలు ఈ నాలుక మీదే ఉన్నాయి. జీవము ఈ నాలుక మీదే ఉంది, మరణము కూడా ఈ నాలుక మీదే ఉంది. ప్రభు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? నాలుక వశములో జీవన్ మరణములు జాగ్రత్త. జీవం కావాలి అని అంటే తాళం పెట్టు, వాక్యం అనే తాళం. పొదుపు చేసుకో నీ మాటల్ని, అదుపులో పెట్టుకో నీ నోటిని, నీ పెదవులను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీ పెదవులనే ద్వారానికి వాక్యం అనే తాళం. ఒకవేళ లేదు, నా నోరండి, నా ఇష్టమండి, నేనండి, నా జీవితం అండి అని అనుకుంటావా? దేవుని బిడ్డలారా, మనుషులు ఎవరు నీకు అడ్డు చెప్పకపోవచ్చు, నీ నోటికి భయపడి ఎవరు నిన్ను గద్దించకపోవచ్చు, ఇది తప్పు మాట్లాడొద్దు అని నిన్ను ఒకవేళ గద్దించకపోవచ్చు. కానీ యేసు ప్రభు దగ్గర మన యొక్క పప్పులేమి ఉడకవు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్న పిల్లరా, జీవన్ మరణములు నాలుక వశములో ఉన్నాయి. ప్రభు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? ఆకాశం ముందు ఆయన ఉన్నాడు, భూమి మీద మనం ఉన్నాము, మన మాటలు కొద్దిగా ఉండాలని చెప్పాడు. గనుక మన మాటలు ఎట్లా ఉన్నాయి, ఎలా ఉన్నాయి పరిశీలన చేసుకుందాం. మన బ్రతుకంతా కూడా పిల్లరా మన మాటల మీద ఆధారపడి ఉంటుంది. మన మాటతోనే బయటికి వెళ్ళి కార్యసిద్ధిని చూసుకుని రాగలం, జయాన్ని పొందగలి రాగలం, మాటలతో జయించి రాగలం. పిల్లరా, ఇదిగో వాక్యంలో ప్రభు అంటూ ఉన్నాడు, అదే నోటి మాటలతో వైరాన్ని తెచ్చుకొని పెద్ద సమస్యల్లో పడి జీవితాన్ని కోల్పోవచ్చు. ఒకను హృదయాన్ని గాయపరచవచ్చు, అదే హృదయాన్ని మాటలతో ఆ గాయాన్ని మాన్పించవచ్చు. వాక్యంలో ప్రభు అంటాడు, సాత్వికమైన నాలుక నీకు జీవాన్ని కలిగిస్తే అగ్ని లాంటి నాలుక నిన్ను మాలిన్యముతో నింపిన దేహానంతటిని ఆ నిత్య నరకాగ్నిలో కాలుస్తుందని చెప్పాడు. ఇదేని మందు పిల్లరా, దేవుడు మనల్ని హెచ్చరించినట్టే, నీ నోటికి తాళం పెట్టకపోతే ఏం జరుగుద్దో, పెడితే పరలోక రాజ్యంలో ఉన్న జీవాన్ని ఎట్లా స్వతంత్రించుకోవాలో ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడాడు. ఈ వాక్యం కనుక నీకు అర్థమై, ప్రభా ఇప్పటి వరకు నా నోటి ద్వారమునకు నేను అదుపు పెట్టలేకపోయాను, కాపు లేకుండా మాట్లాడాను ప్రభా, ఇదిగో పొదుపుగా నా మాటలు ఉండలేకపోయాయేమో, ఈ దినమందు ఆయన నీ పాదముల చెంత మోకరించి ప్రార్థిస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకుని వాక్యం అనే తాళం పెట్టు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. మానక ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండడానికైతే ఇక్కడికి రాలేదు. నీ నోరు తెరిచి ప్రభుని అడుగు, ప్రభా నా నోరుని దేనికి ఉపయోగించాను, నా మాటలు ఎవరి కోసమో మాట్లాడాను, ఈ దినమందు నా నాలుక నిన్ను స్తుతించడానికి ఉపయోగిస్తూ ఉన్నాను. ఈ రాత్రి నా ప్రార్థన అంగీకరించు ప్రభా, నా స్తుతులు అంగీకరించు అయా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా స్తుతుల మీద ఆసీనుడు అయిండు ప్రభా. లోక సంబంధమైన మాటలు, కాని మాటలు, పనికి మాలిన మాటలు, ఈ లోక సంబంధమైనటువంటి వేవి కూడా నా నోటికి రానివ్వక వాక్యం అనే తాళం పెట్టు నాయనా. ఎలాగునైతే భక్తుడైనటువంటి యోబు నాయన తన నోటి మాటలతోనైనాను పాపము చెయ్యలేదు, అట్లాగునైనా నా మాటలు పొదుపుగాను, నా నోరు అదుపులోను, అయా నీకు ఇష్టమైన బిడ్డగాను నేను ఉండేటట్టు సహాయము చేయి తండ్రి. అలాగున సహాయము చేయి ప్రభా. ఎన్నో మారులు అయా ఇతరులు అన్న మాటలను బట్టి నేను కంట్రోల్ తప్పిపోయాను. ఎన్నో మారులు ప్రభా ఇతరులు అన్న మాటలను బట్టి నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను ప్రభా. ఇతరులు అన్న మాటలను బట్టి అయా నేను కూడా కాని మాటలు పలకాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కూడా నాయనా ఇతరులతో సమానమైనటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది ప్రభా. ఎదుగో నా నోటిని అదుపు చేసుకోలేని స్థితి కలిగిన వాడనై ప్రభా, నేను కూడా కాని మాటలు పలికి ఉన్నానేమో. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని
అయ్యా ఇదిగో నీ యొక్క పరిశుద్ధ నాయన వాక్యమును బట్టి నా నోటిని శుద్ధి చేయి ప్రభువా, నా బ్రతుకును శుద్ధి చేయి నాయన. నా నోటి మాటలను బట్టి నేను ఎవరో తీర్పు తీరుస్తానన్నావు అయ్యా. నీకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుకోకుండా సాత్వికమైనటువంటి నాలుక కలిగిన వ్యక్తినై నీ సన్నిధానములో నేను వర్ధిల్లునట్లు సహాయము చేయి తండ్రి అని ప్రభు మందిరములో ప్రభువును వేడుకుందాం. ప్రభు ఎదుట మనం మోకాళ్ళుని ప్రభువుని బ్రతిమలాడుకుందాం. ప్రభా, సాత్వికమైన నాలుక నాకు దయచేయనైనా, సాత్వికమైనటువంటి మనసు దయచేయనైనా అయ్యా. ఇదిగో నేను ఏ మాట పడితే ఆ మాట మాట్లాడే వ్యక్తిగా నేను ఉండకూడదన తండ్రి. ప్రభా, ఇదిగో నేను మాట్లాడినప్పుడు ఇతరులకు ప్రయోజనం కలిగించే మాటలై ఉండాలి నాయన, ఇతరులకు సంతోషాన్ని కలిగించే మాటలై ఉండాలి అయ్యా. ఇది నా నోట ఆశీర్వచనములై ఉండాలి. అట్లాంటి మాటలు నా నోట ఉంచున్నాయన. నిన్ను కొట్టినా నువ్వు శపించలేదు, నిన్ను తిట్టినా ఆక్షేపించలేదు, నిన్ను దూషించినా ఆక్షేపించలేదు అయా. నిన్ను కొరడాలతో నీ దేహాన్ని చీలుస్తున్నా నువ్వు శపించలేదు ప్రభా. నీవు ఆనాడు ఎన్నో ఘోరమైనటువంటి బాధను అనుభవిస్తూ సెలువులో వ్రేలాడుతూ కూడా నువ్వు శపించలేదు నాయన. ఒక్కరినైనా నువ్వు ద్వేషించలేదు నాయన. అందరిని ప్రేమించి క్షమించినారన్నావు. అట్లాంటి సాత్వికమైన మనసు నాకు కావాలి, మాకు కావాలి, మా అందరికీ కావాలి నాయనా అని ప్రార్థన చేద్దాం.